2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు దీన్ని చెరువు పొరపోకు అని నిర్ధారించి దానికి 2017లో మేమందరం అర్జీలు పెట్టగా దాన్ని అంగన్వాడీ స్కూల్ కని మన గవర్నమెంట్ వారు నిర్ధారించారు. అప్పటి నుంచి 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత మేమందరం ఎందుకులే అని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసుకున్నాము అని చెప్పి మేము ఆపేసాం. తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇది మా స్థలము అని చెప్పి కొందరు దళారులు వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం అడ్డుకున్నాం. వాళ్ళని అడ్డుకొని ఏంటంటే డాక్యుమెంట్లు మాకు చూపించని చెప్తే అది మొత్తం ఫేక్ డాక్యుమెంట్లే. ఫేక్ డాక్యుమెంట్ అని తేలిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొత్తగా అగ్రిమెంట్ పత్రం తీసుకొచ్చి అదే మదర్ డాక్యుమెంట్ అని చెప్తున్నారు. కానీ అది దానిలో ఏమీ లేవు. కొత్త అది అగ్రిమెంట్ పత్రం మాత్రమే 20 రూపాయల స్టాంప్ మీద వేసుకొచ్చి ఇదే మదర్ డాక్యుమెంట్ దానికి అని దాన్ని చూపిస్తున్నారు. మళ్ళీ మేము గట్టిగా కమిషనర్ గారిని అడిగితే దాన్ని మేము విఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తున్నాము, ఆ విఆర్ఓ వాళ్ళు దాన్ని తేల్చి చెప్పాలి మాకు, చెప్తే మేము దాని చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కమిషనరు ఇదే విధంగా 3 నెలల నుంచి లాక్కుంటూ వెళ్తున్నారు ఈ విషయాన్ని. ఇది ఎప్పుడు తేలుతుందో మాకే అర్థం కావట్లా. మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము ఎక్కడ వర్క్ చేసిన వాళ్ళం ఈ స్థలం కోసం మేము తిరగాల్సి వస్తుంది. రోజు స్థానికులుగా తిరుగుతూ ఉన్నాం మేము. అదే అంగన్వాడీ స్కూలు మామూలుగా దీనికి గవర్నమెంట్ స్థలం ఉంది కాబట్టి దాన్ని కట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది రెంటెడ్లోనే ఉన్నది. మెడికల్ కూడా రెంటెడ్లోనే ఉంది. ఇంత పెద్ద స్థలాన్ని దళారులు 1 కోటి రూపాయల స్థలాన్ని దోచుకోవడం, ఇది మేము చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, కమిషనర్ గారు పట్టించుకోకపోవడం, అది మా గవర్నమెంట్లో ఈ విధంగా జరగడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మేము మళ్ళా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం మేము. ఇది ఇదే విధంగా సాగితే మాత్రం మేము చలో అమరావతి ప్రోగ్రాం వేసుకొని స్థానికులం అందరం మా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకెళ్తాం. దీన్ని తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మేము సాయినగర్ 20/1 సర్వే నెంబరు. దీన్ని నరేంద్ర గారు మన అంగన్వాడీ కేంద్రానికి ఎంక్వైరీ చేసి అంగన్వాడీ కేంద్రం కట్టుకోవడానికి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓకే చేశారు. అప్పటి నుంచి ఇది ప్రభుత్వాలు మారేటప్పటికి దాన్ని చేయలేదు. ఇది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కొంతమంది దాన్ని ఆక్రమించుకొని నకిలీ పట్టాలు చేయించుకునేసి మాదని చెప్పి తిరుగుతున్నారు. మేము స్థానికులుగా దాన్ని ఎంఆర్ఓ గారి దగ్గరికి, మున్సిపల్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అన్నారు. దాదాపు 3 నెలలుగా దీన్ని ప్రాసెస్ జరుగుతూనే ఉంది. సంబంధిత అధికారులు దీన్ని మాకు న్యాయం చేయవలసిందిగా స్థానికులుగా కోరుకుంటున్నాం. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా మేము ఈ సాయినగర్లో నివసిస్తున్నాము. ఇది అంగన్వాడీ స్కూల్గా 2014లో నరేంద్ర అనే కమిషనర్ గారు దీనికి బోర్డు వేశాడు. బోర్డు వేసినా కూడా అప్పటి నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఇంతకుముందు ఇప్పుడు మొన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది 2025లో. ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి అధికారులు కూడా చాలామంది అమ్ముడు పోయి ఈ సర్టిఫికేట్లు ఇచ్చి దీనికోసం చాలా పోకలాడుతున్నారు వాళ్ళు. అదే మేము కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నాము. 20/1లో రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఇది మొత్తం చెరువు పొరంబోకు స్థలం. ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఉండేందుకు కూడా నాకు ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. నా చిన్న వయసులో కూడా ఇదంతా పొరంబోకు స్థలమే. చెరువు కింద కాలువ కింద ఉండింది. దానిపై ఇల్లు ఉన్నది అని పగలగొట్టామని రిజిస్ట్రేషన్ చేసింది విఆర్ఓ మాది దివ్య గారు చెప్పారంట. అది చాలా ఫేక్ న్యూస్ కాబట్టి దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. కాబట్టి పై అధికారులు దీన్ని గట్టిగా చూసి మాకు అంగన్వాడీ స్కూలు, కరెంట్ అదే హెల్త్ ఆఫీసు పెట్టుకోమని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి బాడుగింటిలో ఉన్నారు అంగన్వాడీ స్కూల్ కానీ మెడికల్ కానీ. దీన్ని గవర్నమెంట్ స్థలం కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఉపయోగించుకోవాలని ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా చెప్తాము. దీన్ని ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే ఆయన సంతకం పెట్టాడు దాని గురించి. ఇప్పుడు టౌన్ సర్వేరు ఫేక్ సంతకం కూడా పెట్టి ఆయన లేకపోయినా ఆ సంతకం పెట్టినట్టు సృష్టించారు ఆ సర్టిఫికేట్ ని.
దీని ఎంత చూస్తే చాలా మంది ఈ విధంగా అక్రమాలు చాలా దగ్గర చేస్తూ వస్తున్నారు వీళ్ళు. దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మేము ఈ స్థలాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము కాపాడుకోలేని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు అన్నీ చేసి మున్సిపల్ కమిషనర్ ఇంటి పన్ను, కరెంటు కూడా ఇస్తా ఉన్నారు. కరెంట్ ఇచ్చే టైంలో కూడా మేము అందరం అడ్డగిచ్చాం కాబట్టి వాళ్ళు కరెంటు కూడా క్యాన్సిల్ చేశారు. దీన్ని మీరు చాలా గట్టిగా ప్రయత్నించి చేయాలని మేము సాయినగరం వాస్తువులందరం కూడా గట్టిగా కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.